పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. చాలా దేవాలయాల గురించి మనకు చెబుతూ ఉన్నారు. మళ్ళీ రీసెర్చ్ అనేది ప్రారంభమైందండి, ఎందుకంటే 1,00,000 దేవాలయాలే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో దాదాపుగా 35,500 వరకు పూర్తి చేశారు. ఇప్పుడు మిగతా 36,000 వరకు రీచ్ అయ్యారు. ఈ 36,000లో ఎన్నో అద్భుతమైనవి మనం తెలుసుకుంటూ ఉన్నాము. దాదాపుగా ఒక 190 వరకు దేవాలయాల్ని సుమన్ టీవీ వేదికగా మనం వారి ద్వారా విన్నాము, తెలుసుకున్నామండి. అందులో దాదాపుగా మనకు తెలిసినవి 10%, మనకు తెలియనివి చాలా దేవాలయాలు సార్ చెప్పారు. చాలా మంది వెళ్ళారు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ ప్రాబ్లం రిలేటెడ్ ఆ టెంపుల్ చెప్పిన వెళ్ళినప్పుడు ఉపశమనం పొందామండి అని చెప్పారు చాలా మంది. ఇంకా కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. అందులో భాగంగా అంటే ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో వాటన్నిటికీ కూడా దైవ పరిష్కారం కోసం మనం వెతుకుతాము, ఒక దేవాలయాన్ని వెతుకుతామని మీరు కామెంట్స్ చేస్తుంటే అర్థమైందండి. అలా కొన్ని కామెంట్స్ ఏవైతే ఎక్కువగా వచ్చాయో, ఈ సమస్య ఎక్కువ ఉంది అన్న వాళ్ళవి అవి పిక్ చేసి సార్ని అడగడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఒక ముఖ్యమైన దేవాలయం గురించి సార్ చెప్తానన్నారు. ఆ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ గా చెప్పబడి ఆ దేవాలయం ఎక్కడ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, చాలా దేవాలయాల గురించి చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగా చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు, పర్టికులర్ గా ఇలా కావాలి వీటికి ఏంటి అని చెప్పి. అందులో అడిగింది, ఇంతకు ముందు కూడా నేను ఈ ప్రశ్న అడిగాను మిమ్మల్ని. అడిగినప్పుడు రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వారి మధ్య దూరం పెరిగితే గనక మళ్ళీ వారి బంధాన్ని బలపరిచేటువంటి దేవాలయం అంటే మీరు అయ్యవాడి ప్రత్యంగిరి అమ్మవారి దేవాలయం చెప్పారు. అలాగే ఆ అమ్మవారి గురించి చెప్పినప్పుడు ప్రత్యేకించి అక్కడ ఎన్నో రకాల సమస్యలు తీరుస్తారు, అవి కోర్ట్ ఇష్యూస్ దగ్గర నుంచి చాలా అని చెప్పారు. కానీ అభిచార భయాలు, నెగిటివ్ గా లేకపోతే మనకి ఏమైనా కీడు చేశారా, ఎవరైనా ప్రయోగాలు ఏమైనా చేశారా అని తెలుసుకునడానికి ఇవన్నిటికీ అక్కడ అమ్మవారి గుడి. ప్రత్యేకంగా నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చింది ఏంటనంటే కన్న కొడుకు, కన్న కూతురు, అసలు ఇంకా దగ్గర రక్త సంబంధికులు, అన్నదమ్ములు అక్షల్లో ఏదో చిన్న కారణం వల్ల ఇద్దరి మధ్య మాటలు లేవు. కొన్నేళ్లుగా అలా ఉండిపోయాం. కానీ వాళ్ళంటే మాకు ఇష్టము, ఆ బంధం ఎంత కాదనుకున్నా రక్త సంబంధమే. వాళ్ళు దూరం అయ్యారనే బాధ మాకుంది. మళ్ళీ ఇద్దరం కలవాలి, మాట్లాడుకోవాలి అని అంటే గనక ఏ దేవాలయం మాకు పరిష్కారం అని అడిగారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు సమస్య మీది, దేవాలయం మాది. ఇప్పుడు మనది. సో దీంట్లో భాగంగా మనం ఇంత మునుపు తమిళనాడులో ఎలా కుంభకోణం ప్రాశస్తామో కేరళలో తిరువనంతపురం అలాంటి ప్రాశస్తామండి మీకు. ఎందుకంటే అద్భుతమైన దేవాలయాలన్నీ కూడా తిరువనంతపురంలోనే ఉన్నాయి కదా. సో మనం ఇంతకు మునుపు చెప్పిన దేవాలయాలు వీటన్నిటికీ కూడా దంపతుల మధ్య ఉన్న దంపత నాడి, ఈ దంపత దోషాలు కూడా యాక్టివేట్ చేసే ప్లేసెస్ ఏదన్నా ఉందంటే మనం తిరువనంతపురం దగ్గర ఎయిర్పోర్ట్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మహాదేవ ఆలయానికి వెళ్ళి దంపత పూజ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది అని చెప్పాం. అదేవిధంగా ఇక్కడ తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కరిక్కాకోం శ్రీ చాముండి దేవి ఆలయం అని ఉందండి. కరిక్కాకోం శ్రీ చాముండి దేవి ఆలయం ఉంది. ఇది వచ్చి కరెక్ట్గా అడ్రస్ చెప్పాలి కదా మీకు. సో ఇది వచ్చి కరిక్కాకోం విలేజ్లో శ్రీకారణ్యంలో తిరువనంతపురం దగ్గర ఉందండి. కరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఒక 12 కిలోమీటర్లు. దీనికి దగ్గర రైల్వే స్టేషన్ వచ్చి తిరువనంతపురం రైల్వే స్టేషన్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ టెంపుల్ ఇంత మునుపు అమ్మవారు ధర్మానికి రక్షణగా నిలబడేవాళ్ళండి. ఈ టెంపుల్ ఇంత మునుపు ఎక్కడ వాడేవాళ్ళంటే ఎక్కువ సత్య ప్రమాణాలకి. ఆ ప్రదేశంలో ఈ ఒక ధర్మదేవతగా నిలబడి సత్య ప్రమాణాలు, ఎవరికైనా అన్యాయం జరిగినా ఏది జరిగినా అక్కడికి వచ్చి అమ్మవారి ముందర నిలబడి సత్య ప్రమాణం చేయడం వల్ల వాళ్ళకి కావాల్సిన సమస్యలు, కలహాలు ఇవన్నీ కూడా అమ్మ పరిష్కరించేవాళ్ళు. చాలా పవర్ఫుల్గా ఈమె తత్వాలు కూడా అండి అమ్మవారివి 3 ప్రధాన రూపాల్లో కొలువై ఉంటారు. ఒకటి వచ్చి మహాచాముండి, రక్త చాముండి, బాలచాముండి. ఈ 3 రూపాలు, బాలచాముండి, ఈ 3 రూపాలు మన జీవితంలో 3 దశలను నిర్దేశిస్తాయి అంటారండి. ఒకటి వచ్చి రక్షణ, దుష్టశక్తి నిర్మూలన, శాంతి. సో దీని చరిత్ర ఏంటంటే ఈ ఆలయానికి సుమారు ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. 1000 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. ఎక్కువ కొబ్బరి తోటల మధ్య ఉండేది. ఎక్కువ కొబ్బరి తోటల వల్ల ఉండడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి
ప్రతి ఒక్కరు కూడా సత్య పరీక్షకు వాడేవారండి ఈ ఆలయాన్ని. ఓ. అంటే సత్యాన్ని పరీక్షించుకోవాలంటే ఈ ఆలయానికి రావాలి అని చెప్పేవాళ్ళు. సార్ అసలు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి, సమయం, ఏ రోజు పాల్గొంటే మంచిది, ఈ వివరాలని చెప్పండి సార్. అదండి, పర్టికులర్గా ఈ రక్త సంబంధికులు, ఉమ్. మాకు ఎడబాటు వచ్చిన వాళ్ళందరూ కూడా రక్త సంబంధికులు, వాళ్ళు చేసుకోవాల్సిన ప్రక్రియలో భాగంగా 2 హోమాలు చేసుకోవాలండి. ఒకటి వచ్చి గణపతి హోమం, రెండోది వచ్చి దేవీ హోమం. ఉమ్. ఈ గణపతి హోమం ప్లస్ దేవీ హోమం 2 చేయడం వల్ల వాళ్ళ కుటుంబంలో శాంతి అనేది వచ్చి ఆ ప్రతికూలతలన్నీ తొలగి అవి అనుకూలతలుగా మారుతాయి. అంటే అప్పుడు దాకా వైరం ఉన్న వాళ్ళకి కూడా ఒకేసారి ప్రేమ పుట్టడం, ఏదో ఒక సందర్భం అమ్మవారు క్రియేట్ చేసి ఆ సందర్భంలో ఇద్దరిని కలపడం అనేది జరుగుతుందండి. అబ్బా. సో దాంతో పాటుగా ఇక్కడికి వచ్చేసరికి మృత్యుంజయ హోమం కూడా చాలా ఫేమస్, భద్రకాళి పూజ కూడా ఫేమస్, రక్త చాముండి పూజ కూడా ఫేమస్. రక్త చాముండి పూజ. అవును, రక్త చాముండి పూజ కూడా ప్రత్యేకంగా ఇక్కడ చేస్తారండి. ఉమ్. ఆ తర్వాత శత్రు సంహార అర్చనలు చేస్తారు, దుర్గా సూక్త పారాయణ చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళండి ఇంకొక ప్రత్యేకం ఏంటంటే, మీరు హోమం చేసేసి వెళ్ళేటప్పుడు మీరు చేయవలసిన ఇంపార్టెంట్ది ఒకటి ఉందండి. ఉమ్. అవతల వాళ్ళ పేర్లు తలుచుకొని ఇక్కడ గుడికి అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో 16 అడుగులు వేయంగానే ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం దగ్గర కూర్చొని లలితా సహస్రనామ పారాయణ చేయాలండి. ఓ. లలిత సహస్రనామ పారాయణ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ లలిత సహస్రనామ వచ్చిన ఫేమస్, దేవి మహత్య పారాయణ కూడా చేస్తారు. మామూలుగా జనరల్గా ఈ టెంపుల్లో ఒక అన్నా చెల్లి విడిపోయిన తల్లిదండ్రులు ఎడబాటు ఉండేవాళ్ళు దేవి మహత్య పారాయణ అక్కడ టెంపుల్లో కూర్చొని పొద్దున సాయంత్రం ఇన్ని అధ్యాయాలు అని చెప్పి అక్కడ పారాయణ ముగించుకొని తర్వాత వాళ్ళ ఊర్లోకి వెళ్తారండి. ఇప్పుడు దాకా సుమారుగా ఒక 10,000 మంది పైన కుటుంబాలు, 10,000 కుటుంబాలు పైన అందరూ కూడా విడిపోయిన వాళ్ళు తిరిగి కలవడం అనేది జరిగింది ప్రదేశం ఈ టెంపుల్ అండి. విడిపోయిన వాళ్ళు కేవలం ఒక 170 రోజుల్లోనే. దీంట్లో ఇంకా కూడా ప్రమాణాలు ఇంకా 7 ఉన్నాయండి. సత్య ప్రమాణం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరన్నా అన్యాయం చేసిన వాళ్ళు, మీరు ఎవరి దగ్గరైనా మోసపడి ఉంటే అక్కడికి వెళ్ళి సత్య ప్రమాణం టికెట్ తీసుకొని అమ్మవారి ముందర నిలబడి మీరు ప్రమాణం చేస్తే మీకు ఖచ్చితమైన దారి దొరుకుతుందండి. ఇక్కడ ఎక్కువ తాంత్రికానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందండి. ఇక్కడ ఎనర్జీ పాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి చాముండి గర్భగృహం ముందు రక్త చాముండి సపరేట్ టెంపుల్ ఉంటుందండి. ఆ ముందరగా నిలబడితే మీకేమన్నా ఆపోజిట్ ఫోర్సెస్, నెగిటివ్ ఫోర్సెస్ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా కట్ చేస్తుంది అమ్మ రక్త చాముండి అమ్మవారు. అందుకే వచ్చిన వాళ్ళు ఈ వీటితో పాటు ఒక 2 రోజులు ఉండి రక్త చాముండిది కూడా అన్నీ చేసేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఆ తర్వాత శత్రు భయం ఉన్నవాళ్ళు, వ్యాపార ఆటంకాలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ధైర్యం, మానసిక స్థైర్యం కోరుకునే వాళ్ళు, దేవి ఉపాసకులు. నాకు నేను చెప్పాను కదండి. సో అమ్మవారికి ఉత్తమ సమయం ఎప్పుడు అంటే మంగళవారం, శుక్రవారం, అమావాస్య, నవరాత్రులు, అష్టమి రోజులు. ఈ రోజులు ప్రత్యేక పూజలు కూడా ఉంటాయండి. అష్టమికి కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి. అమ్మవారికి ఆ రోజు అష్టమి రోజు అలంకరణ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఈ ఒక్క ఆలయంతోనే కాకుండా పక్కన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవచ్చు. మనం ఇంతకు మునుపు ఫిమినైన్ ఎనర్జీ గురించి అటుకుల భగవతి ఆలయం గురించి చెప్పాం. ఆలయం చూడవచ్చు. జనార్దన స్వామి ఆలయం, ఇది కూడా మనం నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం అండి. ఈ సిరీస్ కాదు, అతను వర్మల చాలా ఫేమస్ జనార్దన స్వామి. ఆయన కిటుకులు అవి చాలా డిఫరెంట్ అండి, మనం మాట్లాడదాం. చాలా చిత్రంగా ఉంటాయి. సో అవి మనం మాట్లాడదాం. ఇది వచ్చి రక్త సంబంధికులకి నేను చాలా స్పెసిఫిక్గా మళ్ళీ స్ట్రెస్ చేసి మళ్ళీ చెప్తున్నానండి. ఈ లోపల బాధపడే వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి గణపతి హోమం, దేవి హోమం 2 చేయించుకోండి. ఏ వారం మంచిదండి? మామూలుగా జనరల్గా అమ్మవారికి శుక్రవారం చేయించుకుంటారండి, లేదా మంగళవారం చేయించుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం రోజులు చూసే పరిస్థితుల్లో లేదు అక్కడ. మనం అక్కడ దొరికే అవకాశాన్ని బట్టి, అంటే మనం ముందు రోజు వెళ్తే గానీ మరుసటి రోజుకి చేయలేము. దీంతో ప్యాటర్న్ గా ఇంకొక టెంపుల్ ఉందండి. ఆ 2 టెంపుల్స్ కలిపి చేయించుకోవాలి. ఈ నాడి సెట్ కావాలి అంటే ఒక టెంపుల్ సరిపోదండి, ఎందుకంటే 2 టెంపుల్స్ చేయించుకోవాలి.